మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? సిగ్గున్నాడది, ఎవడో బుద్ధున్నాడది. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. కడుపు కన్నం తినే ఆడది ఇలా అనదు. ఒక్క మా రోజక్క తప్ప, ఎందుకంటే ఆ లక్షణాలు ఏ కోచానా మా అక్కకు లేవు కాబట్టి. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు ఆడదాన్ని చూడగానే అమ్మ అనేలా ఉండాలి. ఈ అమ్మ అనేలా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? సిగ్గున్నాడది, ఎవడో బుద్ధున్నాడది. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. కడుపు కన్నం తినే ఆడది ఇలా అనదు. ఒక్క మా రోజక్క తప్ప, ఎందుకంటే ఆ లక్షణాలు ఏ కోచానా మా అక్కకు లేవు కాబట్టి. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు ఆడదాన్ని చూడగానే అమ్మ అనేలా ఉండాలి. ఈ అమ్మ అనేలా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఏంటే చూస్తున్నావు? జాన్, Yes, Don. నువ్వు మావోడివేనా? Yes, Don. I am John, YCP fan. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన్ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి జాన్. లోకేష్ గారు వచ్చాక విద్యా వ్యవస్థ బాలేదని ప్రచారం చేద్దామా? బ్యాడ్ ఐడియా జాన్. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లు జాబులు లేవని చెప్దామా? డిఎస్సి జాబ్లు వచ్చాయో లేదో రాష్ట్రమంతా తెలుసు. ఇలాంటి లేక్ ఐడియాలు ఇవ్వకు జాన్. ఈ పనుల్లో కనిపించలేదు. మేడం, మధ్యాహ్నం భోజనం బాగాలేదని పిల్లలతో ఫేక్ వీడియో చేపిస్తే ఎలా ఉంటుంది? నీకు 5 రూపాయలు పేటిఎం చేస్తాలే జాన్. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది. నేను ఎలాగో హెడ్ మాస్టర్ కాబట్టి మా పిల్లల చేత మధ్యాహ్నం భోజనం బాలేదని డస్ట్బిన్ వేపిస్తా. దాని వీడియో తీసి మీకు పంపిస్తా. వెంటనే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి లోకేష్ ని బ్యాడ్ చేస్తాం. జాన్, యు ఆర్ రియల్లీ అవర్ ఫ్యాన్. Obviously, I am a John, YCP fan. జాన్, ఇక నువ్వు మాతో చేతులు కలిపావుగా, యువర్ గాన్. వీడియో ఫుల్ వైరల్. లోకేష్ బ్యాట్. మా జగన్ అంటే తెగ మెచ్చేసుకుంటాడు. జాన్, బయటపడింది నీ ప్లాన్. హెడ్ మాస్టర్ పోయిండి పిల్లలతో ఫేక్ వీడియోలు చేసావు. కమ్ ఆన్. ఎక్కడికి? నీ డిక్కీ పగలగొట్టడానికి, అత్తారింటికి. అప్పుడేనా సూత్రధారి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ జాన్ అని విచారణలో తేలింది. జాన్ ను తక్షణమే సస్పెండ్ చేశారు. రే, జగన్ మీటింగ్ ఉంది, రండ్రా వెళ్దాం. ఏంటి జగనన్న మీటింగ్ కా? 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఇండియాలోనే పెద్ద లెక్కర్ స్కామ్ చేశాడు. 3,500 కోట్లు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, డిఎస్సి నోటిఫికేషన్లు అన్నాడు, ఇచ్చాడా? అమరావతి రాజధాని పక్కన పెట్టి 3 రాజధానులు అన్నాడు. ఒక్క ఇటుకన్నా పెట్టాడా? పర్సెంటా, 0.5% అని పోలవరాన్ని పక్కన పెట్టేశాడు. కోవిడ్ టైంలో బ్లీచింగ్ పౌడర్ మీద కూడా స్కామ్ చేశాడు. వచ్చిన కంపెనీలన్నీ కమిషన్ ఇవ్వలేదని తరిమి కొట్టాడు. పిచ్చలు విడిగా భూ కబ్జాలు చేశాడు. అడవులను కూడా దోచేసుకున్నాడు. అలాంటి వాడు పిలిస్తే రావాలా? సర్లే మరి, మీ ఇష్టం. 5 రూపాయలు 500 పేటిఎం చేయించి ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో ఆ లడ్డు కల్తీ అవ్వలేదని డైవర్ట్ చేయించండ్రా. ఏమైంది? నారా లోకేష్ వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాడు. ఆ గూగుల్ డేటా సెంటర్ ఒక గూడౌన్ అని ప్రచారం చేయించండ్రా. గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ మాత్రమే. అక్కడ సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరుండరు. ఆ గోడౌన్ వైజాగ్ అవసరమా? అవసరం లేదు. అక్క, గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ మాత్రమేనని ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మట్లేదక్క. అయితే గూగుల్ డేటా సెంటర్ ని మనమే తీసుకొచ్చామని ప్రచారం చేయండిరా. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది మా జగన్ అండి. 2023లో అదానితో డీల్ కూడా చేసుకున్నాడు. అవును, అది ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ ఆయన లెక్కలో వేసుకుంటున్నాడు. పనులు చేయడం చేత కాదు, కూర్చోవడం చేత కాదు.
కంపెనీలు తేవడం చేత కాదు నా దగ్గర తెచ్చింది మీ లెక్కలు వేసుకుంటున్నారు. ఎడిట్ కొట్టేస్తున్నారు మీరు. ఏయ్, 5,000 కాకపోతే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ కల్తీ లడ్డూని డైవర్ట్ చేయండి రా. అక్క గూగుల్ డేటా సెంటర్ మన జగన్ తెచ్చంటే ఎవరు నమ్మట్లేదు. ఆ గూగుల్ డేటా కంపెనీ రాకుండా కోర్టులో కేసు వేయండి రా. కేసు వేసేయాలా? గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ అని చెప్పాము. గూగుల్ కంపెనీ తెచ్చింది మనమే ఏం చెప్పాము. ఇప్పుడు అది రాకుండా కేసేస్తే మన పార్టీ పరిమి ఏమైపోద్ది? రేయ్, పరువు గిరువు ఫస్ట్ పక్కనెట్టేయండి రా. ఆ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, జనాలు మనల్ని మర్చిపోయి ఇక మనల్ని గెలిపించర్రా. ఆ కంపెనీ మీద కేసెట్టేయండి. సరే 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 గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రానివ్వు. అది రాకుండా కోర్టులో కేసేస్తాం. ఎలాగైనా కమ్మలకి కాపలకి గొడవ పెట్టేసి అక్క 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 ఇక్కడున్నా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఇప్పుడు ఇంటికి కాపొచ్చాడక్క. కాపొచ్చాడా? రేయ్, ఆ కాపుని కొట్టేయండి రా. ఇంటి కొట్టేయాలా? రేయ్, ఇప్పుడు ఆ కాపుని కొట్టేసి కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేసేయండి రా. అప్పుడు ఆ కాపులు కమ్మలు కొట్టుకొని కూటమి ప్రభుత్వం విడిపోతుంది. పవన్ కళ్యాణ్ వంట రోడ్ అయిపోతాడు. 2029లో మనదే విజయం. జై జగన్ అన్న. షూరా అక్క? షూర్. 2029లో వస్తాడు మన షేర్. ఎందుకురా కొడుతున్నారు? ఈ కాపును కొట్టమన్నావు. కోపంటే ఈ కోప. నన్ను కొట్టమంది ఈమెనా? మా అక్కే. ఎవరైతే మా అక్కే చూసుకుంటానింది. నేనా? నువ్వే కదా అక్క షూర్ వస్తాడు మన షేర్ అని చెప్పింది. పొట్టోడికి దోలు తీరిపోయింది. సారీ అండి, చిన్న మిస్టేక్ అయిపోయింది. నేను ఆ కాపనుకొని ఈ కాపును కొట్టించేశాను. నేను కూడా చిన్న జైలు వేస్తా పదా. ఇప్పుడు మన అక్క పరిస్థితి ఏంటి? ఇంకొక 6 నెలలు కేమా వంటలు చేపల పులుసులు తీసుకెళ్లాలా జైలుకి. ఏంటే చూస్తున్నావు? వాళ్ళకు జాన్. yes don. నువ్వు మావోడువేనా? yes don. I am John, YCP fan. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన్ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి జాన్. లోకేష్ గారు వచ్చాక విద్యా వ్యవస్థ బాలేదని ప్రచారం చేద్దామా? బ్యాడ్ ఐడియా జాన్. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లు జాబులు లేవని చెప్దామా? డిఎస్సి జాబ్లు వచ్చాయో లేదో రాష్ట్రమంతా తెలుసు. ఇలాంటి లేక్ ఐడియాలు ఇవ్వకు జాన్. ఈ పనుల్లో కనిపించలేదు. మేడం మధ్యాహ్నం భోజనం బాగాలేదని పిల్లలతో ఫేక్ వీడియో చేపిస్తే ఎలా ఉంటుంది? నీకు 5 రూపాయలు పేటిఎం చేస్తాలే జాన్. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది. నేను అలాగే హెడ్ మాస్టర్ కాబట్టి మా పిల్లల చేత మధ్యాహ్నం భోజనం బాగాలేదని డస్ట్బిన్ వేపిస్తా. దాని వీడియో తీసి మీకు పంపిస్తా. వెంటనే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి లోకేష్ ని బ్యాడ్ చేస్తాం. జాన్, యు ఆర్ రియల్లీ అవర్ ఫ్యాన్. Obviously, I am a John, YCP fan. జాన్, ఇక నువ్వు మాతో చేతులు కలిపావుగా, యువర్ గాన్. వీడియో ఫుల్ వైరల్. లోకేష్ బ్యాట్. మా జగన్ తెగ మెచ్చేసుకుంటాడు. జాన్, బయటపడింది నీ ప్లాన్. హెడ్ మాస్టర్ పోయిండు పిల్లలతో ఫేక్ వీడియోలు చేసావు. కమ్ ఆన్. ఎక్కడికి? నీ డిక్కీ పగలగొట్టడానికి అత్తారింటికి. అప్పుడేనా? సూత్రధారి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ జాన్ అని విచారణలో తేలింది. జాన్ ను తక్షణమే సస్పెండ్ చేశారు.